జంగారెడ్డిగూడెం మండలం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి హనుమాన్ శోభాయాత్ర, ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం మహోత్సవ పాదయాత్ర ప్రారంభించారు. తొలుత ఆలయం ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి తపన ఫౌండేషన్ చైర్మన్ తపన చౌదరి, మధ్య ఆలయ ఈవో ఆకుల కొండలరావు హాజరయ్యారు. బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, రామదండు తదితర ఆధ్యాత్మిక సంఘాల ప్రతినిధులు భారీ స్థాయిలో తరలివచ్చారు. మధ్య ఆలయం నుంచి జంగారెడ్డిగూడెం పట్టణ వీధుల గుండా ఛత్రపతి శివాజీ త్రిసంత జయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు శోభాయాత్ర చేరుకుంది. కళాశాల ఆవరణలో ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. మార్గ మధ్యలో ఆటోనగర్ కనకదుర్గమ్మ తల్లి, పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద, హై స్కూల్ వద్ద వేంచేసి ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద శోభాయాత్రలో పాల్గొన్న భక్తులకు మజ్జిగను, అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. చివరిగా 4వ వార్డులోని ఇందిరానగర్ లో వేంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద శోభాయాత్రను ముగించారు. దిగ్విజయంగా పూర్తి చేసుకుని వారి గమ్యస్థానాలు చేరుకోవాలని శ్రీ మధ్యాంజనేయ స్వామిని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. ఛత్రపతి శివాజీ పట్టాభిషిక్తుడైన రోజు సందర్భంగా మనము ఈ జంగారెడ్డిగూడెం ప్రాంతంలో హనుమాన్ శోభాయాత్రని నిర్వహిస్తున్నాం. ఈ రోజు చుట్టుపక్కల గ్రామాల నుంచి అంతా హిందూ బంధువులంతా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మనం శివాజీ అన్న అలాగే హనుమాన్ అన్న గుర్తొచ్చాయి రెండు. ఒకటి ధైర్యం, రెండు శక్తి. మనం కూడా వారి నుంచి పూర్తి పొంది మనం రాబోయే తరాలకు కూడా మన దేశం గురించి, ధర్మం గురించి, సంస్కృతి గురించి మనం వారికి తెలియజేయడం ఎంత ముఖ్యమో అలాగే మనం పాటించడం కూడా అంతే ముఖ్యం. మనం పాటించడం ద్వారా 10 మందికి తెలియజేయడం ఈజీగా ఉంటుందని భావిస్తూ ఈ శోభాయాత్రలో పాల్గొన్న హిందూ బంధువులందరికీ నమస్కరిస్తూ జై శ్రీరామ్.